హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఇన్ఫో. సో గైస్, మన ఈ వీడియోలో వాట్ ఈస్ సి అండ్ రియల్ టైమ్ వరల్డ్లో ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అండ్ సి ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఎట్ బెల్ ల్యాబ్స్ బై డెనిస్ రిచీ ఇన్ 1972. సో గైస్, సి ఈజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంతే. దాని గురించి అయితే మీరు ఎక్కువ థింక్ చేయకండి. సి ఈజ్ జస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డెవలప్డ్ ఎట్ బెల్ ల్యాబ్స్, అదే బెల్ ల్యాబ్స్లో తయారైంది బై డెనిస్ రిచ్. అయితే ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తయారు చేసిన అతని పేరు ఏం పేరుందంటే డెనిస్ రిచ్. అది ఎప్పుడు తయారైందంటే 1972 నుంచి 1973 మధ్యలో అంటారు, కాకుండా మ్యాక్సిమం అయితే 1972 అంటాం మనం. సి ఈజ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదైతే మనం ఎక్కడ గూగుల్ చేసినా కూడా సి ఈజ్ ఎ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటాం. సో చెప్పేటప్పుడు నేను ఇప్పుడు సి ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న డెవలప్డ్ ఎట్ బెల్స్ ల్యాబ్ అని చాలామంది ఏం చెప్తారంటే సి ఈజ్ ఎ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ ఎట్ బెల్ ల్యాబ్స్ అంటాం, డెవలప్డ్ ఎట్ బెల్ ల్యాబ్స్ అంటాం. సో అసలు ఈ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇదేంటిదంటే డిజైనర్ టు బి యూజ్డ్ ఫర్ రైటింగ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్. సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా సింపుల్. దీన్ని ఎలా డిజైన్ చేస్తామంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం రైటింగ్ అప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని అండ్ వేరే రకంగా ఓఎస్లల్లో అంటే డిఫరెంట్ ప్లేసెస్ అసలు రాయడానికి యూజ్ చేస్తాము. దాన్ని మనం జనరల్ పర్పస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దానికి మించి అందులో పెద్ద మ్యాటర్ అయితే లేదు. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ టు బి యూజ్డ్ ఫర్ రైటింగ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. సో చాలా టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్లలో, సో చాలా టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో రాయడానికి యూజ్ చేస్తాం చూడండి. సో దానికోసం మనం ఇట్స్ ఏ జనరల్ పర్పస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రీమ్లీ పాపులర్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ టు యూజ్. సో సి అనేది పాపులర్ లాంగ్వేజ్ అండి. ఎలా పాపులర్ అంటే ఇది మనం పుట్టక ముందు నుంచి కూడా ఉంది. సో అప్పటి నుంచి కూడా ఇది పాపులర్ లాంగ్వేజే, అంత పాపులర్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ సింపుల్. చెప్పాలంటే సింపుల్ అంటారు కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా సింపులే, కానీ మరీ అంత సింపుల్ అంటే నేర్చుకున్న మీరు చెప్పాలి. మేమేముంది, వచ్చిన వాళ్ళు ఏముంది, సి ఈజ్ ఎ సింపుల్ అంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎంత కొంత వచ్చు కదా, అసలు నేర్చుకునేటోడు చెప్పాలి సి అది సింపుల్ కాదనేది. మీకు ఎలా అర్థమైతే అది అలానే ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబుల్ టు యూజ్. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు యూజ్ అంటే మెయిన్లీ సిలో మనకు అన్నీ బాగా అర్థమవుతుంటుంది. మనం చెప్పాలంటే మనం వెళ్ళే కొద్దీ కూడా మనకు సి అనేది ఉంటుంది, ఒక సింటాక్స్ ఫార్మేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మన డేటా టైప్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటుంటే మీకు ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఫ్లెక్సిబుల్ టు యూజ్ అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు దేనికి ఏది యూజ్ చేస్తాం అండ్ ఏది ఎలా యూజ్ చేస్తామని మనకు తెలిసే దాన్ని ఎంత ఫ్లెక్సిబుల్గా అంటే అంత ఫ్లెక్సిబుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సి ఈజ్ ద బేస్ ఫర్ ది ప్రోగ్రామింగ్. సో సి ఈజ్ ద బేస్ ఫర్ ది ప్రోగ్రామింగ్ అని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సి అనేది వస్తే మీకు C++ అర్థమవుతుంది, జావా అర్థమవుతుంది, PHP అర్థమవుతుంది, అండ్ తర్వాత వచ్చేసరి ఈవెన్ పైథాన్ కూడా అర్థమవుతుంది. సో పైథాన్ నేర్చుకోవాలంటే సి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైథాన్లో కొన్ని డిఫరెన్సెస్ చాలా వరకు ఉంటాయి. కానీ మీకు సి వచ్చినప్పుడు ఆ పైథాన్ నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. సో పైథాన్కి, జావాకి, C++కి సి అనేది చెప్పాలంటే ఒక సి అనేది బేస్ ఫర్ ది ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మ్యాక్సిమం ఆఫ్ ది ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి సి అనేది ఒక బేస్ అని చెప్పొచ్చు. మనకు కానీ సి వస్తే మనం మ్యాక్సిమం ఉంటుంది చూడండి, ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో సి కంటే ముంగల జనరల్గా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సి కంటే ముంగల ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ABC అంటున్నాం కాబట్టి బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మరి బి కంటే ముంగల ఏ అని మాత్రం అనకాకండి. సో సి కంటే ముంగల ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దానికంటే ముంగల ఏముంది అలాంటివి తెలుసుకోవాలంటే మన దాంట్లో హిస్టరీ ఆఫ్ సి ఉంటుంది, దాని వీడియో అయితే చూసేయండి. సో గైస్, మనం ఇది రియల్ టైంలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చూద్దాం. సో గేమింగ్ అండ్ యానిమేషన్ అన్నాం. సో గేమింగ్ అండ్ యానిమేషన్ వచ్చేసరికి చాలా గేమ్స్లలో సి అవుతుంది. సో వరల్డ్ వైడ్ అంటే చాలా ఫేమస్ అయిన గేమ్స్లలో ఉంది. సో పబ్జీలో వచ్చేసరికి ఉండదు సి మాత్రం కాదు, C++ అయితే ఉంది, కానీ సి అనేది పబ్జీలో లేదు. కానీ గేమింగ్ యానిమేషన్ చాలా గేమింగ్లో అండ్ యానిమేషన్స్ అంటే మీకు తెలిసినాయి కదా. సో యానిమేషన్ మూవీస్ టైప్లో ఉంటాయి చూడండి. మీకు గూగుల్లో యానిమేషన్ వీడియోస్ అని కొట్టినా, యూట్యూబ్లో యానిమేషన్ వీడియోస్ కొట్టినా మీకు అర్థమవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటికి సి అనేది చాలా యూజ్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేషన్ సిస్టమ్స్లలో మెయిన్లీ యూనిక్స్కి అయితే సి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా ఓఎస్లలో కూడా సి అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక ఓఎస్, కానీ అది కూడా కాంబినేషన్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్సే ఉంటుంది. సో అందుకే మనం ఓఎస్లో కూడా సి యూజ్ చేస్తాం. అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI. సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని మనం చాలా సింపుల్గా చెప్పాలంటే మనకి అడాబ్ ఫోటోషాప్ ఉంటుంది. ఇదైతే చాలా అంటే చాలా ఫేమస్. సో మీ ఫేమస్ యూట్యూబర్స్ అడిగితే మీరు థంబ్నెయిల్స్ ఎలా చేస్తారు ఇలాంటి అడిగినప్పుడు మీరు ఇంటర్వ్యూలు చూసినప్పుడు అడాబ్ అంటారు. అండ్ పెద్ద ఫోటోగ్రాఫర్స్ ఉంటారు చూడండి, దాని ఎడిటింగ్ ఎక్కడ చేసారంటే అడాబ్ అంటారు. సో ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఉంటుంది చూడండి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి. సో అంత నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా, దానికి కూడా మనం సీనే యూజ్ చేసి
చేసిరు అనమాట. సో అడాప్ లాంటి పెద్ద సాఫ్ట్వేర్స్కి. సో బ్రౌజర్స్ లైక్ గూగుల్, సో గూగుల్కి ఒకే దాని కాదు చాలా వాటికి అయితే చేసిరు. చాలా వాటిలో సి అనేది ఎంతో కొంత ఒక పార్ట్ అయితే ఉంటుంది. సో గూగుల్లో అయితే సీకి ఒక కేటగరైజేషన్ ఉంది. సో బ్రౌజర్స్లలో కూడా సీన్ అనేది యూజ్ చేస్తారని చెప్పడానికి నేను ఇక్కడ గూగుల్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో గైస్ మీకు ఈ వీడియో వస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.